హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. జంతికలను గుల్లగా ఎలా చేయాలో చూద్దాం రండి ఫ్రెండ్స్. ఓకేనా, చూస్తున్నాం. నేను చూపించిన విధంగా చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఓకేనా, నేను చెప్తా ఉంటా, మీరు నోట్ చేసుకోండి. 1 కప్పు శనగపిండి, 2 కప్పులు బియ్యం పిండి, రేషన్ బియ్యం అండి, వరి బియ్యం అయినా ఏం పర్లేదు. ఓకేనా, 1 కప్పు శనగపిండికి 2 కప్పులు బియ్యం పిండి అయితే గుల్లలుగా వస్తాయి, కరకరలాడుతూ. ఓకేనా, ఇప్పుడు మనము ఇంకా పిండిని మొత్తము బియ్యం పిండి శనగపిండి అంతా కలుపుకొని 1/2 టేబుల్ స్పూన్ ఓమ వేసుకోవాలండి. ఓమ చాలా మంచిది హెల్త్కి. ఓకేనా, అలాగే గుప్పెడండి నువ్వులు, తెల్ల నువ్వులు తీసుకోవాలి. ఓకేనా, తెల్ల నువ్వులు వేసుకొని అలాగే రుచికి సరిపడు కారపొడి, రుచికి సరిపడు ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఇంకా ఈ పొడులు మొత్తము కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఓకేనా, చూడండి నేను చూపెట్టిన విధంగా ఇలా కలుపుకోవాలండి. స్టెప్ బై స్టెప్ ఫాలో అవుతుంటే మీకు జంతికలు అంటే మురుకులు చాలా బాగా వస్తాయి. ఇప్పుడు మనము బాగా కాగబెట్టుకోవాలండి నూనెను. ఒక 3 టేబుల్ స్పూన్ నూనెను అయితే కాగబెట్టుకున్నాను. ఓకేనా, కొలతతో ప్రకారం అయితే ఒక టీ గ్లాస్ అయితే సరిపోతుంది. బాగా కాగిన నూనెను ఈ పిండిలో వేసుకోవాలి. వేసుకొని ఒక గంటతోటి కలుపుకోవాలండి. చూడండి, నేను ఒక గంటతోటి అయితే పిండిని అయితే చల్లారే వరకు అయితే ఇలా కలుపుకున్నాను. ఓకేనా, ఇలా చల్లారినాక ఇంకా అప్పుడు మనము చేయి పెట్టవచ్చండి. మనము వేడి మీదనే చేయి పెట్టినామనుకో నూనె అనేది కాలుతుంది. జాగ్రత్తగా ఈ ఆయిల్ని అయితే కలుపుకోవాలి ఈ పిండిలో. ఓకేనా, ఇంకా ఈ పిండి పొళ్ళల్లో కలిసేటట్టు నూనె మొత్తం కలిసేటట్టు బాగా పిసుక్కుంటూ కలపాలండి. చూడండి, ఏవో నేనైతే ఈ విధంగా కలిపాను. కలుపుకొని కొంచెం వాటర్ పోసుకుంటా ఇంకా పిండిని అయితే రెడీ చేసుకుంటున్నాను. ఓకేనా, చూడండి పిండిని అయితే ఇలా కొంచెం వాటర్ పోసుకుంటా ఇలా కలుపుకోవాలి. మరీ లూజ్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా నేను చూపెట్టిన విధంగా కలుపుకోండి. ఓకేనా, ఇక స్టవ్ వెలిగించుకుందాం. పిండిని అయితే కలుపుకున్నాం కదా, ఈ స్టవ్ వెలిగించుకొని ఒక బాండ్లీ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడు ఆయిల్ అయితే పోసుకోవాలి. ఆయిల్ పోసుకొని 3 చక్రాల జంతికల పౌలని తీసుకున్నానండి. తీసుకొని అందులో చక్రాల పౌలల్లో పిండిని అయితే పెట్టుకొని ఇంకా నూనె బాగా కాగాలండి. కాగినాక ఇంకా జంతికలు వేసుకోవడమే, జంతికలు చుట్టుకోవడమే ఫ్రెండ్స్. ఓకేనా, చూస్తూ ఉండండి, నేను ఎలా చుడుతున్నానో చూడండి. ఓకేనా, ఇలా 2 వైపులా కాల్చుకోవాలి. కాల్చుకున్నాక ఇంకో ప్లేట్లోకి తీసుకోవాలి. మరొకసారి చూపెడుతూ చూస్తూ ఉండండి. చూడండి, ఇలా చుట్టుకోవాలి జంతికలని. ఓకేనా, ఇలా చుట్టుకొని 2 వైపులా తిప్పేసుకోవాలి. 2 వైపులా కాల్చుకోవాలండి. చూడండి, ఓకేనా. ఇవి కాయినాయా లేదా అనడానికి మనకు ఆయిల్ ఇందులో వేయగానే నూనె బురగలు వస్తుంది. ఇవి కాలినాక ఆయిల్ మొత్తము ఇంకా కనిపిస్తుంది. అప్పుడు మనము అప్పాలను తీసుకొని సర్వ్ చేసుకోవడమే ఒక ప్లేట్లోకి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.